అందరికీ ఈ క్రోధిన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అంతేకాకుండా 17వ తారీఖున శ్రీరామనవమి కూడా వస్తుందండి. శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలని, మన కష్టాలన్నింటినీ పోగొట్టాలని ఈ సంవత్సరం మొత్తం, అంటే శ్రీరామనవమి దగ్గర నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రీరామనవమి వరకు కూడా మనకి ఎటువంటి కష్టాలు కలగకుండా శ్రీరాముడు మనకి కంటికి రెప్పలా కాపాడాలని, మనందరినీ కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి 30వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు ఈ నెల మొత్తం కూడా రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకోబోతున్నాం. 12 రాశుల యొక్క ఫలితాలు. అంతేకాకుండానండి, మీలో చాలామందికి జాతకాలు చూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉండాలండి. ఉండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే కంపాటబిలిటీ, సపోజ్ ఏదైనా వివాహాల కోసం ఒక అబ్బాయిది అమ్మాయిది చూడవలసి వస్తే, బ్రైడ్ అండ్ గ్రూమ్ది, ఖచ్చితంగా నేను చూసి చెప్తాను మీకు. నేను అందుబాటులోనే ఉంటాను. అలాగే మీరు ఏ విషయం సరే అడిగితే నేను తప్పకుండా ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటామండి మేము. మీకు నేను చెప్పినవి నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వృషభ రాశి అండి. వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే భాగ్య రాజ్య లాభస్థానంలోనూ వ్యయభావంలో కూడా మొత్తం ప్లానెట్స్ ఉన్నాయండి, కేతు తప్ప. సో ఈ నెల మొత్తం కూడా మీకు శుభ సూచకాలు జరుగుతాయి. పైగా ఈ నెల కూడా ఏప్రిల్ నెలలో మనకి క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఇప్పుడు రాబోతోంది కూడా. అలాగే శ్రీరామనవమి కూడా మనకి ఈ నెలలో ఉందండి. సో అద్భుతమైన ఫలితాలు ఈ నెల మొత్తం కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా స్థిరమైన సంపాదన, స్థిరమైన ఆలోచనలు, అలాగే స్థిరమైనటువంటి కోరికలు అద్భుతంగా ఉంటాయి మీకు. అలాగే మీ బుధుడు అంటే మీకు సెకండ్ హౌస్ లార్డ్ బుధుడు 12వ భావంలో ఉండడం గొప్ప అదృష్టం. అంటే ఏంటంటే మీకు విదేశీ పర్యటన జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 2వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉండడం వలన విదేశీ పర్యటన మీకు ఉంటుంది. అది కూడా మీకు 10th వరకు కూడా మీకు 12వ భావంలో ఉంటాడు. 11 నుంచి మళ్ళీ మీకు మకర రాశిలో, అంటే మీనరాశిలోకి వెళ్తాడు. అది పక్కకు పెడదాం. మీకు విదేశీ పర్యటన ఉందండి. అలాగే మీకు విపరీతమైన ధనయోగం ఉంది. మీకు వాగ్ధాటి ఎక్కువగా ఉంటుంది. యాస్ట్రాలజీ చెప్పేవాళ్ళు ఉంటారు కదా, యాస్ట్రాలజర్స్, వాళ్ళకి మంచి టైం అండి. వాళ్ళకి నిజాయితీగా చెప్పేవాళ్ళకి, ధర్మబద్ధంగా ఉండే యాస్ట్రాలజర్స్కి చాలా మంచి కాలం అండి. వాళ్ళ వాక్కు సిద్ధిస్తుంది. అలాగే గణిత శాస్త్రజ్ఞులకి, అలాగే వ్యాపారస్తులకు కూడా బుధగ్రహం ప్రభావం వలన బుద్ధి బలం బాగా పెరుగుతుంది. జ్ఞాన సంపద గురువుతో కలిశాడు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీరు దగ్గర పెద్ద ప్రయాణాలు, తోబుట్టువులు కలుస్తారు, అద్భుతంగా రాణిస్తారు. మీ సహాయం మీ తోబుట్టువులకు ఉంటుంది, వాళ్ళ సహాయం కూడా మీకు ఉంటుంది. అలాగే 4th భావం కూడా చూసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయండి. ఏంటి ఫలితాలు? 4th హౌస్ లార్డ్ కూడా 12వ భావంలో ఉండడం వలన అద్భుతం. ఎక్కడైనా 12వ భావంలో ఉండడం మంచిదే. రవి వచ్చే స్థితిలో కూడా ఉన్నాడు ఆయన. అంటే మీరు ఈ నెల మొత్తం కూడా వాహన యోగాలు కొనుక్కుంటారు. వ్యవసాయదారులకి పంటలో ప్రాఫిట్స్, అంటే బాగా డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళు ఆనందంగానే ఉంటారు వాళ్ళు వ్యవసాయదారులు. అలాగే విద్యారీత్యా ఉన్నతమైనటువంటి విద్య వస్తుంది మీకు. దూర ప్రాంత ప్రయాణాలకి చేస్తారు మీరు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. సంగీత సాధన చేసేవాడికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండానండి, కొంతమంది గాయకులు కూడా ఉన్నారు మీ దాంట్లో. బుధుడు ప్రభావం ఉంది కదా. గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వృత్తి రీత్యా దూరపు ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళి అక్కడ ధనం సంపాదించడం కాకుండా ఆ ధనాన్ని కూడా వినియోగిస్తూ ఉంటారు అనుకోండి. అద్భుతంగా ఉంది. పంచమ స్థానంలో కేతు వలన ఆడపిల్లలు ఉండే యోగం ఉంది మీకు. అలాగే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా మంచి యోగం అని చెప్పచ్చు. కానీ వాళ్ళు ఆచితూచి ముందు గడిగ వేయాలంటే స్పెక్యులేషన్ అంతగా రాణించకపోవచ్చు అని నేనైతే చెప్తాను. కానీ స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విజయం సాధించి తీరుతారని అది డౌట్ లేదు. అలాగే మీకు శత్రు భయం, రుణ భయం తక్కువ. మీ మేనమామలు చాలా బాగుంటారు. అలాగే మీకు ఇంకా చెప్పాలంటే గురు ప్రభావం కూడా 6వ భావంగా ఉండడం వలన మీకు విదేశీ పర్యటన ఉండడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము, H1B వీసా రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు ఈ నెల మొత్తం కూడా వివాహ శుభకార్యాలు కానీ, అంటే వివాహ శుభకార్యాలు నెలలో తక్కువ కాబట్టి
వివాహ శుభకార్యాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీకు శుభకార్యాలు ఉండడము, మీ ఇంట్లోనే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడము, మీ బంధువులు రావడము అన్నీ జరుగుతాయండి మీ ఇంట్లో. అలాగే మీరు చేసేటువంటి ఆరోగ్యం, మీరు చేసే ఎక్సర్సైజులు ఉంటాయి కదా, దాని రీత్యా ఎక్కువ వాకింగ్ చేస్తుంటారు, ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటారు మీరు, అంత డౌటే లేదు. భాగ్యాధిపతి మీకు 10th house లార్డ్ కూడా శని అయ్యాడు, దశమంలో ఉన్నాడు. దశమ శని మంచివాడు కాదు, కంటకుడు అంటాం కదా, అయినా కుజుడు కూడా ఉన్నాడు దశమంలో. అక్కడ చెప్దామండి, భాగ్యస్థానంలో భాగ్యాధిపతి బాగుండడం వల్ల మీకు చేసే వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు చెప్పాలి, ఎందుకని శుక్రుడి ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే మీరు డైరెక్టర్స్గా కానీ, యాక్టర్స్గా కానీ, లేదా ప్రొడ్యూసర్ కానీ ఉంటారు కదా మీరు, వాళ్ళకు కూడా మంచి యోగం ఉంటుందండి. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మీకు చాలా ఖచ్చితంగా ఉంటుంది. విదేశీ పర్యటన కూడా ఉంటుందండి. హయ్యర్ ఎడ్యుకేషన్ మీకు వస్తుంది, దూర ప్రాంతాలకు మీరు వెళ్తారు. ముఖ్యంగా శని కారకత్వాలు ఉన్నటువంటి బొగ్గు గనులు కానీ, సిమెంట్ పరిశ్రమలు కానీ, లేకపోతే ఐరన్ వాటికి సంబంధించిన కానీ, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ వాటిలు కానీ, ఇవన్నీ కూడా బాగా కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి వ్యాపారాలు అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి వ్యాపారాలు అభివృద్ధికరంగానే మీకు ఉంటాయి. అలాగే మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో రాణిస్తారు. ముఖ్యంగా శని ప్రభావం వలన తీర్థయాత్రలు చేయడానికి, గంగా స్నానం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దశమంలో కుజుడు అండి, శని కుజుడు. దశమంలో శని కుజులు ఉన్నారంటే జనరల్గా మీ జాతకాల రీత్యా చూసుకుంటే మీరు రాజకీయ రంగంలో సెలెక్ట్ అవుతారు, గెలుస్తారు. వృషభ రాశి వాళ్ళు గెలవడము, పదవులు స్వీకరించడము, కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా ఉంటాయి. శని కుజుడు, మీ కుజుడు తప్పు, 12వ ఇంటి వాడు మీకు 12వ ఇంటి వాడు 10వ భావంలో ఉన్నాడు. ఓకే, పక్కకు పెడితే శని కుజుల కాంబినేషను ఖచ్చితంగా బాగుంటుంది పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి. అంతే కదండి, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, శని కుజులు ఇస్తారు. అలాగే శని కుజుల ప్రభావం వలన సివిల్ సర్వీసెస్ రాసేవాడికి మంచి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే గ్రూప్స్ రాస్తుంటారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు ఎగ్జామ్స్ రాయండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. మీరు ఏ ఎగ్జామ్స్లో ఉన్న రాసిన ఇంటర్వ్యూస్కి వెళ్ళినా విజయం సాధించడానికి కుజు శని వలన ప్రభావమే ఉంటుంది. కారణము మీ జాతకాలకు చెక్ చేసుకోండి, అద్భుతం ఫలితాలు వస్తాయి. 11వ భావంలోనండి అద్భుతం. 11వ భావంలో 5 గ్రహాలు ఉంటాయి, రవి, శుక్ర, బుధ, రాహువులు, అలాగే కుజుడు కూడా ఉన్నాడు. కుజుడు 24 తారీఖు నుంచి వస్తాడు. సరే, ముందర బుధ రాహుల్ కాంబినేషన్ చెప్దాం. బుధ రాహుల్ కాంబినేషన్ అంటే వార్తా సేకరణలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు చాలామందికి బుధ రాహుల్ కాంబినేషన్ అంటే ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుతుంటారు. బుధ రాహుల్ వలన, కుజ రాహుల్ వలన స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారు. బుధ రాహుల్ కాంబినేషన్ వలన మీ తోబుట్టువులకి మీకు సహాయం చేస్తారు, మీరు వలన వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది, వాళ్ళ వలన మీకు సహాయం కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ ఏంటంటే ల్యాండ్స్ కొనుక్కుంటారండి. సినిమా రంగంలో మీకు వృషభ రాశి కదా, సినిమా రంగంలో కూడా మంచి ప్రతిభ కనపరుస్తారు, టెలివిజన్ రంగంలో కూడా. ఎందుకంటే 5 గ్రహాలు మీకు 11వ భావంలో ఉన్న విశేషమైన యోగం. అంటే మీరు బిజినెస్ చేసినా, సినిమా రంగంలో ఉన్నా, లేదా మీరు వృత్తిరీత్యా ఉన్నా, మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా మంచి అభివృద్ధి ఉంటుందండి. ఈ నెల మొత్తం కూడా ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. సినిమా రంగంలో కానీ, స్పోర్ట్స్ రంగంలో కానీ. బస్సుకులు స్పోర్ట్సే కదండి, అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్ర రాహుల్ గురించి చెప్పాలండి. శుక్ర రాహుల్ కూడా ఔదార్యం కలిగి ఉంటారు. అనేక విషయాలు మీకు వాటంతా అవే కలిసి వస్తుంటాయి. అలాగే శుభకార్యాలు, వివాహాలు కూడా మీకు మంచి సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు, ప్రజాసేవ చేసుకుంటూ ఉంటారు. అద్భుతం అండి, ప్రజల్లో మమేకం అయిపోతూ ఉంటారు. 11వ భావంలో మీరు చేస్తున్న అద్భుతం ఫలితాలు ఉంటాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ చాలా బాగుంటుంది. దేవతారాధన బాగా చేసుకుంటారు, అద్భుతం ఫలితాలు ఉన్నాయి. 12వ భావంలో చూసుకుంటారండి, రవితో కలిసిన గురుడుతో కలిసిన బుధుడితో కలిసిన శుక్రుడు. అంటే 4 గ్రహాలు మళ్ళీ చేంజ్ అవుతున్నాయండి. 4 గ్రహాలు మీ 12వ భావంలో ఉంటాయి. ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు సన్మానాలు జరుగుతాయి, విదేశ పర్యటన జరుగుతుంటుంది, అక్కడ మంచి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీస్ అంటారు కదా, ఇంజనీరింగ్ విద్యార్థులకి, ఎంబీబీఎస్ తర్వాత వాళ్ళకి, లా తర్వాత మీరు చేస్తుంటారు విదేశాలు వెళ్ళడానికి. లా ఇక్కడ చేసిన తర్వాత లాయర్స్ వృత్తిలో వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్తారు, అక్కడ వాళ్ళకి చాలా బాగుంటుందండి. మంచి మంచి అవకాశాలు వస్తాయి. H1B వీసా అంటాం జరా, అవి వస్తాయి, స్టాంపింగ్ అవుతుంది. ఇది 12వ భావంలో శుక్రుడు కూడా ఉన్నాడు కదా, వ్యయాధిపతి 12వ భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. సో అంటే బ్రహ్మాండంగా అంటే చాలా బాగున్నాడు. సో బుధ శుక్రుల కాంబినేషన్ అద్భుతంగా ఉంది కాబట్టి 12వ భావం కూడా బాగుంది కాబట్టి మీకు చాలా యోగం. తీర్థయాత్రలు కూడా చేస్తారు, తీర్థయాత్రలు చేయడం వలన ధనం కూడా ఖర్చు అవుతుంది. సో మీ రాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు వెంకటేశ్వర స్వామి. వీళ్ళిద్దరిని పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు మీకు కలిగి తీరుతాయి.